అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశి వారు జూన్ నెల 5, 6, 7, 8 తేదీల్లో ఈ 4 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీకు ఒక ప్రమాదం కూడా ముంచి ఉంది. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మీకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఈ వీడియో కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అయితే వివరాల్లోకి వెళితే సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. అంటే మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి. అయితే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన వారు ఈ రాశి జాతకులు. ఈ యొక్క సింహరాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే వీరు ఉన్నత స్థానంలో ఉంటారు. సింహం ఎలా అయితే అడవికి రాజు అయిందో అలాగే ఈ సింహరాశి వారు కూడా ఓర్పు సహనం ఎంతైతే వీరుకుంటుందో అలాగే చాలా అద్భుతంగా మంచి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువగా చేసుకుని ఉంటారు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోరన్నమాట. అందువల్ల సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టినవారు జూన్ నెల 5, 6, 7, 8 తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ బాధని ఎవ్వరికీ చెప్పుకోలేదు. సింహరాశి వారి నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు తీరుతారన్నమాట. ఈ జూన్ నెల 5, 6, 7, 8 తేదీల నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100కి 100% మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సింహరాశి వారి ముందుకు వచ్చి ఎవరైనా సరే మేము ఈ కష్టాల్లో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాము, సహాయం చేయండి అంటే ముందు వెనక చూడకుండా వీరికి ఉన్నదానికంటే కూడా ఎక్కువగా సహాయం చేసేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి సహాయ సహకారాలు చేయడం వల్ల వీరు ఎన్నో అప్పుల్లోనూ ఇబ్బందుల్లోనూ కూరుకుపోయి కుటుంబాన్ని సైతం ఇబ్బందుల్లో ఇరికించేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా తీసుకుంటారు. కానీ అది ఇచ్చేటప్పుడు మాత్రం తిట్టుకుంటూ చాలా చీదరించుకుంటూ ఇస్తారన్నమాట. అందువల్ల సింహరాశి వారికి కొంతమంది ఈ విధంగానే శత్రువులు అవ్వడం కూడా జరుగుతుంది. శత్రువులు ఎక్కడ కూడా లేరండి. వీరు చుట్టుపక్కల్లోనూ, స్నేహితుల్లోనూ, బంధువుల్లోనూ కూడా ఉన్నారు. ఎందుకంటే వీరు ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎంతోమంది ఏడుస్తూ ఉంటారన్నమాట. మరికొంతమందికి ఈ సింహరాశి వారు ముందు వెనక తెలియకుండా చూడకుండా సహాయం చేసేస్తూ ఉంటారు. ఆ సహాయం చేసిన తర్వాత మళ్ళీ వీరికి అవసరమైనప్పుడు వీరి యొక్క ధనాన్ని అడిగేటప్పుడు వారు వీరికి
శత్రువులవుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా సింహరాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు కదా. ఎప్పుడు కూడా మీరు పక్క వాళ్ళ మాటే నమ్ముతారు. కానీ మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో పనుల్లో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో ముందుగా మనం అనుకున్న వారే మనం బాగాలేమనుకుంటాం. కానీ చాలామందిని చూడండి, అవిటి వాళ్ళని చూడండి, ముష్టి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం బాగున్నామని చెప్పుకోవాలి కదా. అలా ఎందుకు ఒక్కరిని ఎప్పుడు కూడా ఒకరితో మనల్ని మనం పోల్చుకోవద్దు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ఉండాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా దైవ స్మరణం అనేది మర్చిపోకుండా చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే సింహరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే, ఎప్పుడు కూడా సందేహంలో ఉండిపోవడం. అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారన్నమాట. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. దేవుడు మనకి తోడున్నాడు అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలా చేయకుండా మీరు ఒక అడుగు ముందుకు వేశారంటే నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ సింహరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేసే ప్రయత్నాలనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఇప్పటి వరకు ఇలా సాగింది అనుకోండి, కానీ ఇక నుంచి కానీ అంతా మంచి జరగబోతుందనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎంతోమందికి సహాయం చేసి ఎదురు దెబ్బలు ఎన్నో తిన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్తలు పడుతున్నారనమాట. కాబట్టి ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఈ జూన్ నెలలో 5, 6, 7, 8 తేదీల్లో 100% మిఠాయిని పంచొచ్చని చెప్పుకోవచ్చు. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టబోతున్నారు. ఈ కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని, మీరు మీ విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయన్నమాట. ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానానికి వెళ్ళాలనుకున్నా, లేదంటే అనుకున్న గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నారో అటువంటి వాటికి కూడా మీరు విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభంలో వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ కూడా ముందు ముందు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ పైన అంటే చాలామంది కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఇంకా మీరు చేస్తున్న పని చెడగొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. కానీ మీరు ఎవ్వరి మాటలు కూడా వినకుండా పక్క వాళ్ళు ఉన్న మాటలకి అంటే బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. కాబట్టి ఎప్పుడైతే మీ పనులు ఎవ్వరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ సింహరాశి వారు జూన్ నెల 5, 6, 7, 8 తేదీల్లో మాత్రం నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుగోలు చేయడం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి.
లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కానివ్వండి, ఇలాంటివేదైనా సరే వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి సింహరాశి వారి ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్త వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది. అదేంటంటే మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయ కట్టుకోండి. మీకున్న దిష్టి దోషాలన్నీ కూడా అంటే పీడలు లేకుండా అంటే చీడపీడలు లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారు మీరు ఎవరైతే మీరు మోసం చేశారు అంటే మీ దగ్గర డబ్బు గట్ట ధనము అన్నీ తీసుకొని మిమ్మల్ని మోసం చేశారని బాధపడుతున్నారో ఆ యొక్క వ్యక్తి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారన్నమాట. కాబట్టి ఆ వ్యక్తి ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా సరే అస్సలు మీరు దరిచేరనివ్వకండి. ఎందుకంటే వారికి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేశారు. కానీ మీరు కష్టంలో ఉన్నప్పుడు వారిని అడిగితే మిమ్మల్ని ఏమాత్రం కూడా వారు పట్టించుకోలేదు. అలాంటి వారిని ఎంత బ్రతిమాలినా, ఎంత వినయంగా మాట్లాడినా, ఎంత క్లోజ్గా మాట్లాడినా, ఎంత మిమ్మల్ని పొగిడినా సరే మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. అలాగని అలాంటి వారితో శత్రుత్వం కూడా పెంచుకోకండి. ఎలా మాట్లాడాలో మీకు తెలుసు కదా. ఇన్నాళ్ళు ఎన్నో ఎదురు దెబ్బలు కష్టాలు చూశారు. ఇప్పుడు మీరు కూడా రాటు తేలిపోయారు. ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కాబట్టి నవ్వుతూ మాట్లాడండి. శత్రుత్వాన్ని పెంచుకోకండి. అలాగే సహాయం ఏదైనా అడిగితే వారు మీరు సహాయం చేసేంత వారో కాదో ఒకసారి గుర్తించండి. మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి చర్చించండి. అన్ని విధాలుగా అనుకూలిస్తేనే ఎవరికైనా సహాయం చేయండి. ఇలాంటి వారిని ఎప్పుడు కూడా మానసికంగా మీ దరిదాపుల్లో కూడా అస్సలు రానివ్వద్దు. దూరంగా ఉంచండి. అయితే సింహరాశి వారు ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా అంటే సింహరాశి వారిని మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ జూన్ నెల 5, 6, 7, 8 తేదీల్లో జరగబోయే అద్భుతాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఎన్నో కష్టాలు, నష్టాలు, గాయాలు తగిలాయి కాబట్టి మనుషులను చూడంగానే వీరు మన కోసం వచ్చారా లేదంటే మన దగ్గర సహాయం కోసం వచ్చారనేది వీరికి ఇప్పుడు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే సింహరాశి వారు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్ అన్నారో, మీరు దేనికి పనికిరారో, ఏది చేసినా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకున్న ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు అసలు దేనికి పనికిరారని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో వీళ్ళందరికీ చెప్పినట్టు వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు మీ సహాయం కోసం చేతులు కట్టుకుని నిలబడబోతున్నారనమాట. మీరే గ్రేట్ అని మిమ్మల్ని మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నామని మిమ్మల్ని పొగడం మొదలు పెడతారు. మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని వాళ్ళు తలదించుకుంటారు. వాళ్ళందరూ నోరు మూసుకునేలాగా సమాధానం ఇప్పటి నుంచి కూడా సింహరాశి వారు ఇవ్వబోతున్నారనమాట. మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక సింహరాశి వారి యొక్క జాతకం మొత్తం మారిపోతుంది. రాబోయే 4 రోజుల్లో చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి. మీరు చాలా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే ఎదురు రాబోతుంది. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉండడానికి బాధపడుతూ ఉన్నారు కదా, కానీ ఇప్పుడు దానికైతే తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక నుంచి ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు. అయితే సింహరాశి వారి సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని కూడా మీరు పొందుతారనమాట. అలాగే ఈ సింహరాశి వారు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే ఆ లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు ఇప్పుడే విడిచిపెట్టండి. ఎక్కడి నుంచి కూడా మీరు లేజినెస్తో ఏ పని కూడా అవ్వదు. కాబట్టి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులన్నీ కూడా వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువ వచ్చేలా మీకు చేస్తారనమాట. అందుకని ఎప్పుడు కూడా లేజినెస్ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే అవకాశాలున్నాయి. అలాగే విజయాలనేవి సాధిస్తారు. 2 వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదంటే ఆ 2 వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్ళు కావచ్చు. మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు,
కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంటి వారు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ఈరోజు మీకు ఈ విధంగా ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. అది ఏ మాత్రం కూడా మీరు వాళ్ళ మీద కనికరం జాలినిది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేకపోతే వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. ఈ రోజులో రిలేటివ్స్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకరు బాగుపడుతున్నారంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో మన బంధువులే అలా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇది కలికాలం అండి. ఈ కలికాలంలో బంధువులందరూ ఇలానే ఉన్నారు. అంటే బంధువులందరూ ఉండరు, కొంతమంది మాత్రమే అలా ఉంటారు. అయితే తోడబుట్టిన వాళ్ళు కూడా మన ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారన్నమాట. మీరు ఒక్కరే, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ కుటుంబం అన్న వాళ్ళే మిమ్మల్ని చూసి సంతోషపడతారు. ఈ రోజుల్లో బంధుత్వం అనేది ఏమీ లేదు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు. ఈర్ష్య, అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీతో మంచిగానే మాట్లాడతారు, మిమ్మల్ని పొగుడినట్టే పొగుడుతారు. కానీ మీరు లేకపోతే మీ వెనకాతలు గోతులు తీస్తారు. కాబట్టి మీ బంధువులతోని ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎలా చేశారో, మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీకు మీరే గమనించుకోండి. అయితే మన బంధువులు ఎలా మనతో ఉన్నారు అంటే, మీరు కష్టకాలంలో ఎలా మీతో ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అంతకుముందు మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అంటే, అడిగినప్పుడు సహాయం ఎవరు చేశారో ఎవరు చేయలేదు ఇవన్నీ కూడా గమనించుకోండి. మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ సింహరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు. ఒకరి మీద ఆధారపడి వదిలేశారంటే మాత్రం పని అవ్వదు. పక్క వాళ్ళ మీద అస్సలు ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితంలో చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితంలో మీరు బాగా సెటిల్ అవుతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కసారి కూడా ఆలోచించుకొని మీ పని స్టార్ట్ చేసే ముందర ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో అన్నీ కూడా మీరు తెలుసుకోండి. అంతకుముందు మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి ఆలోచించండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మసలుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.